ఇరాన్‌కి నిన్న మాత్రం ఒక చీకటి రోజు. దారుణమైన 2 దెబ్బలు తింది. పశ్చిమాసియాలో చమురు సహజ వాయువు కేంద్రాల యుద్ధ క్షేత్రాలుగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం బుధవారం 19వ రోజుకి చేరుకోవడం, ఇరాన్‌లో అతిపెద్ద సహజ వాయువు క్షేత్రమైన సౌత్ పార్స్ మీదన ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడికి దిగింది. ఇక్కడ నిత్యం 100 మిలియన్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇజ్రాయెల్ దాడిలో భారీగా నష్టం వాటిల్లినట్టు ప్రకటించింది ఇరాన్. ఇరాన్ సైతం గల్ఫ్ అరబ్ దేశాలను ఇంధన కేంద్రాల మీద విరుచుపడింది. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలు అధికంగా ఉన్న తూర్పు ప్రావిన్స్లో భారీగా క్షిపణులు ప్రయోగిస్తుంది. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ పైన క్షిపణులు, డ్రోన్లతో నిప్పులు వర్షం కురిపించింది. ఆయా దేశాల్లో ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాలను, పెట్రోకెమికల్ కేంద్రాలను ధ్వంసం చేయడం తప్పవని హెచ్చరించింది. వాటి శాటిలైట్ ఫోటోలు విడుదల చేసింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని సూచించింది. పశ్చిమాసియా తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $108 చేరుకుంది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 40% పెరిగింది. పెట్రోత్పత్తుల ధరలు నానాటికి పెరిగిపోతూనే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఇంధన ధరలు పెరుగుతున్న కొద్దీ అమెరికా మీద ఒత్తిడి పెరగడం తథ్యమని, తద్వారా యుద్ధం నుంచి అమెరికా సైన్యం నుంచి విరమించుకునే అవకాశం ఉందని ఇరాన్ అంచనా అన్నమాట.